సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సాయినాథుని దయ వల్ల సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబాని ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఇచ్చే సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. వెంటనే నీ బాబా మాట విను బిడ్డ. అస్సలు వదులుకోవద్దమ్మా. ఇది నీ జీవితానికి చాలా చాలా ముఖ్యమైనది అని మన బాబా గారు ఏదో ఒక ముఖ్యమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబా గారు ఇలా ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు అంటే అది మన జీవితానికి ఎంతో ముఖ్యమైనది అయి ఉండాలి. బాబా గారు ఇచ్చే ఈ సందేశాన్ని వినడమే కాదండి, బాబా గారు ఏం చెబుతున్నారు అనేది, బాబా గారి మాటలు ఏంటి అనేది శ్రద్ధ భక్తులతో విని బాబా గారు ఏం చెప్పబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోగలిగితే బాబా గారు ఇచ్చే సందేశం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మన బాబా గారు ఎలాంటి సందేశం అందించబోతున్నారో బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందాం. చూడు బిడ్డ, నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటావు. అందరి మంచి కోసమే ప్రార్థనలు చేస్తూ ఉంటావు. ఎంతో గొప్ప మనసు తల్లి నీది. అందరి సంతోషాన్ని కోరుకోవటం అనేది అందరికీ సాధ్యమనేది కాదమ్మా. ఎందుకంటే అందరూ నీకు కావాలి, అందరూ నీకు కావాలి అని ఆరాటపడిపోతుంటావు. అందరు మంచిలోనే నీ మంచి వెతుక్కుంటూ ఉంటావు. కానీ బిడ్డ, ఈరోజు నీకు ఒక నిజం చెప్పాలమ్మా. గుండెని రాయి చేసుకొని ఈ బాబా మాట నిబ్బరంగా విను తల్లి. ఎందుకంటే ఇది సత్యం. చూడు తల్లి, నీ వెనక నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నీ గురించి మాట్లాడుకునే మాటలు నీకు గాని తెలిసాయి అంటే నువ్వు చాలా బాధపడిపోతావు. అసలు తట్టుకోలేవు తల్లి. నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా. నీ మనసు చాలా స్వచ్ఛమైనది, సున్నితమైనది కూడా. ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్లే, అందరూ నాలాగే ఉంటారు అంటూ అందరినీ నమ్ముతావు. నువ్వు స్వచ్ఛంగా ఉంటావు, అందరితోనూ ప్రేమగా నడుచుకుంటావు. అవునా తల్లి? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఎవరైతే నీతో కటువుగా ఉంటారో, ఎవరైతే నీతో కటువుగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్ళని 100కి 100% నమ్మొచ్చమ్మా. బాబా ఏంటి ఇలా చెబుతున్నారు? నాకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళని నమ్మాలా అని నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావు కదా బిడ్డ? అవును బిడ్డ, ఇది నిజం. అలాంటి వారిని తప్పకుండా నమ్మవచ్చు తల్లి. కానీ నీ ముందు ఒకలాగా, నీ వెనకాల ఒకలాగా మాట్లాడే వారిని అసలు నమ్మవద్దు తల్లి. అలాంటి వారి వల్లే చాలా ప్రమాదకరం. అలాంటి వారిని నేను ఎలా గుర్తించాలి బాబా అని నన్ను అడగాలనిపిస్తుంది కదా? తప్పకుండా చెప్తానమ్మా. నువ్వేమీ దిగులు పడద్దు తల్లి. అలాంటి వారిని నీకు కనిపించేలా నేనే చేస్తాను. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటున్నాను కదా తల్లి. నీకు చెడు వ్యక్తుల నుంచి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ఆ ప్రమాదం నుంచి నేను నిన్ను తప్పిస్తూ ఉంటాను. అందరూ నిన్ను గౌరవించేలా చేస్తాను బిడ్డ. ఒక గొప్ప స్థానాన్ని నీకు నిలబెడతాను. నీకు ఓటమి అనేది ఎదురైనప్పుడు దాన్ని తట్టుకొని నిలబడే శక్తి నేను నీకు ప్రసాదిస్తానమ్మా. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కూడా నేను నీకు బలాన్ని ఇచ్చాను కదా తల్లి. ఇప్పుడు నువ్వు ఓటమి నుంచి భయపడాల్సిన అవసరమే లేదు. 1000 రెట్లు బలాన్ని, ఉత్సాహాన్ని నీకు నేను అందిస్తాను తల్లి. అలా అందించాలనే నేను నీ ముందుకొచ్చానమ్మా. అవును బిడ్డ, ఎప్పటి నుంచో కూడా నువ్వు ఓటమి నుంచి బయటపడాలి అని అనుకుంటున్నావు కదా. దానికి ఈ బాబా 1000 రెట్లు ఉత్సాహాన్ని నీకు అందిస్తాడు తల్లి. నీ ప్రయత్నం వృధా పోదు తల్లి, గెలిచే తీరుతావు. ధైర్యంగా ఉండు తల్లి. నీకు తోడుగా నీడగా నేనున్నానని నీకు చెప్పటానికే ఈరోజు ఈ సందేశాన్ని నీ వరకు తెచ్చాను తల్లి. ఈ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నువ్వు కోరుకున్న మార్పులన్నీ నీకు జరిపిస్తాడు. బిడ్డ, నువ్వు దేని గురించి కూడా ఇంకా చింతించకు. కోరుకున్నవన్నీ వెంటనే కాకపోవచ్చు, కానీ కాస్త సమయం తర్వాత కోటి కాంతుల వెలుగుతో నీకు అందుతాయమ్మా. ఓపికగా ఎదురు చూడాలి తల్లి అని బాబాగారు ఈరోజు తన బిడ్డల కోసం ఒక చక్కని సందేశాన్ని అందించారండి. మరి ఇవాల్టి బాబాగారు మనకు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వగలదని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని బాబా భక్తులందరికీ కూడా షేర్ చేయండి.